నమస్తే వంజక. నమస్తే వంజక, అసలు హెయిర్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం కదా హెన్నా ప్రిపేర్ చేయడం కోసం. మరి దానికి ఏమేమి కావాలి? అన్ని ఉన్నాయి, మనం అన్ని రెడీగా ఉన్నాయి కదా. వేసుకుంటూ అవి వాటెవర్ ఇక్కడ ఇనుప బాండి కూడా ఉంది. ఏంటక్క ఇది అసలు? ఫస్ట్ అది హెన్నా నార్మల్ గా పాతకాలంలో హెయిర్ డైస్ లేవు కదా, హెన్నా అందరికీ తెలుసు. ఓకే, నేను చెప్పేది ఏం కొత్త స్టోరీ కాదు, ఏజ్ ఓల్డ్ ప్రొసీజర్ అన్నమాట, అంతే. కాకపోతే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హెన్నా కలుపుతారు. కొంతమంది ఓన్లీ హెన్నా పౌడర్ ఒకటే కలుపుకొని అందులో నిమ్మకాయ పిండేసి టీ డికాషన్ వేసి తలకు పెట్టుకుంటారు. అది కూడా జుట్టు ఎర్రగా అవుతుంది. ఓకే, గ్రే హెయిర్ బేసిక్గా ఏంటి, ఒకటి జుట్టు కండిషనింగ్కి మనము హెన్నా పెట్టుకోవడం ఒక పద్ధతి, రెండోది మనము గ్రే హెయిర్ని కవర్ చేయడానికి ఎట్లా హెన్నా కలుపుకోవాలనేది రెండో పద్ధతి అనమాట. ఓకే, సో హెన్నాలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అప్పుడప్పుడే గ్రే హెయిర్ వస్తున్నప్పుడు, ఈ మధ్య చూస్తే చిన్నపిల్లలకి వస్తుంది కదా, చిన్న పిల్లలకి 9-10 years పిల్లలకి కూడా వచ్చేస్తుంది. సో ఒకటి వాళ్ళ ఉండే ఒకటి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ గ్రే హెయిర్స్ అవన్నీ ఆల్రెడీ అంటే తొందరగా ఏజ్లో వచ్చేసినవన్నీ ఉంటే, అలాంటివి ఏమైనా ఉంటే పిల్లలకు కూడా తొందరగా వచ్చేస్తుంది. అది కాకుండా వాతావరణ కాలుష్యం, మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా తొందరగా గ్రే హెయిర్ టీనేజర్స్ పిల్లలకు వచ్చేస్తుంది. ఆ టీనేజ్ పిల్లలకి రాగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. వెంటనే వెళ్ళి హెయిర్ డై, 1, 2, 3 గ్రే హెయిర్ రాగానే హెయిర్ డై వేసుకుంటే ఇంకా మీ లైఫ్ లాంగ్ మీరు హెయిర్ డై వేసుకోవాల్సిందే. ఎందుకంటే హెయిర్ డై తోటి వచ్చిన ప్రాబ్లం, ఒక్కసారి హెయిర్ డై వేసామా మనకి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, గ్రే హెయిర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనం దాంట్ నుంచి బయటకి రాలేము. డై వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆయిల్స్ పెట్టి ఫస్ట్ ఫుడ్ పెట్టి, ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఏం పెట్టకండి, మంచి క్యారెట్ జ్యూసెస్ అవన్నీ ఇంటర్నల్ గా ఎక్కువగా ఆయిల్ మసాజెస్ అవన్నీ, ఆ ఆయిల్స్ కూడా తయారు చేద్దాం చిన్నపిల్లలకి. చాలా మంది వెయిటింగ్. ఓకే, అవి కూడా చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనం హెన్నా కలుపుకుందాం. మీ జుట్టుకి సరిపడా హెన్నా పౌడర్ వేసుకుందాం. హెన్నా పౌడరా? సో ఇప్పుడు నేను ఒక 2 ఈ గరిటెతోటి 2 గరిటెల హెన్నా తీసుకున్నాను, హెన్నా పౌడర్. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చెప్తాను, నేను ఎలాగ వాడతానో అదే ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు హెన్నా వేసుకున్న తర్వాత ఇది త్రిఫలా పౌడర్. ఓకే, స్పూన్తో చూపిస్తే అర్థమవుతుంది. నేను ఈ గరిటెతోటి 2 గరిటెల హెన్నా పౌడర్ వేసుకున్నాను. జస్ట్ ఒక ఫుల్ స్పూన్ త్రిఫలా పౌడర్. త్రిఫలా పౌడర్ అయిపోయిన తర్వాత ఇది జటామాన్సి అంటారు ఆయుర్వేదాలో. అంటే హెన్నా కలుపుకోవడం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మాత్రం బాగా గ్రే హెయిర్ గ్రే హెయిర్ కవర్ అవ్వడానికి ప్లస్ హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి ఇది జటామాన్సి అంటారు, మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. దీని తర్వాత ఇది ఎర్ర కమలాల రెడ్ లోటస్ పౌడర్. ఇది ఏం చేస్తుందంటే జుట్టుకు మంచి కలర్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇది ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవి ఒక్కసారి ఒక మిక్స్ ఇలా చేసేద్దాం ఇవన్నీ. ఓకే, జటామాన్సి, హెన్నా పౌడర్, త్రిఫలా, ఎర్ర కమలాల పౌడర్ ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ఏంటంటే, మీరు నల్ల కలోంజీ అంటారు, బ్లాక్ కలర్లో ఉంటాయి సీడ్స్, కలోంజీ సీడ్స్ అంటారు. దీని ఆయిల్ కూడా చాలా బ్యూటిఫుల్గా హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. ఈ గింజలు మాత్రము నేను చూపిస్తాను మీకు తర్వాత. ఈ సీడ్స్ని నేను నానబెట్టాను ఒక 1 hour. ఇది బ్లాక్ కలర్ బాగా హెయిర్ బ్లాక్ అవ్వడానికి, ఈ కలోంజీ ఆయిల్ హెయిర్ బ్లాక్గా అవ్వడానికి బాగా పెరగడానికి యూజ్ చేస్తారు. సో ఇది ఆయిల్ కాదు, వాటరే. ఆ సీడ్స్ని నేను నానబెట్టేసి ఆ సీడ్స్ వాటర్ అంతా ఇందులో పోసాను. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది ఇందులో వేసేసాను. దీని తర్వాత ఇది డికాషన్, చాలా థిక్ టీ డికాషన్ ఇది. ఇంకా ఇందులో మీరు నిమ్మకాయ అవంతా వేయక్కర్లేదు, ఎందుకంటే నిమ్మకాయ వేస్తే ఏమవుతుందంటే జుట్టు కాస్త డ్రై అయిపోతుంది.
ఆల్రెడీ హెన్నా పెట్టడం వల్ల కొంచెం మనకి జుట్టు డ్రైనెస్ వస్తుంది కాబట్టి ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసేసుకుందాము. ఇది ఒక్కసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెంగా కలపండి. ఇనప కళాయిలోనే కలపండి. కాస్త ఓపిక అవసరం అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి అంటే చాలా ఓపికగా, శ్రద్ధగా, ఓపికగా. మీ జుట్టు బాగుండాలి, ఇది పెట్టిన తర్వాత మీ గ్రే హెయిర్ అంతా కవర్ అవ్వాలి, మీ జుట్టు మంచి నరిష్మెంట్ ఉండాలి, అలా అనుకుంటూ కలుపుకోండి. యాక్చువల్గా పాతకాలంలో ఇదే ఆప్షన్, ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు హెయిర్ డైకి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా చూపిస్తాను మీకు. సో హెన్నా పెట్టిన తర్వాత నార్మల్గా ఎంతసేపు ఉంచాలి ఏంటి ఇవన్నీ మనము ఇది కలిపేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఎలాగా ఏంటి ప్రొసీజర్, హెయిర్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకోవచ్చు, మన స్కాల్ప్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి అవన్నీ. ఇనపకళాయిలో కలిపాం కదా, ఒక 12 hours తర్వాత ఇది మొత్తం బ్లాక్ కలర్లో కనపడుతుంది మీకు. ఇప్పుడు నేను వేసిన పౌడర్స్. ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఇవన్నీ కలిపేసిన తర్వాత టీ ట్రీ ఆయిల్ ఒక 2-3 drops, ఒక 1/2 spoon అయినా ఓకే. దాని తర్వాత నేను కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేస్తాను. యూకలిప్టస్ ఆయిల్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. దానివల్ల హెయిర్కి కూడా గ్రోత్ అది బాగుంటుంది. కాకపోతే ఎక్కువ లేదు, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. తర్వాత రోజ్మేరీ ఆయిల్ ఇందులో, ఇది కూడా చాలా ఒక 1/2 spoon వేసేసి ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. అయితే ఇందులో మీరు ఏం చేస్తారంటే బాగా విపరీతంగా డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఒక 1 full teaspoon, అంటే ఇప్పుడు ఈ స్పూన్ ఏదైతే ఉందో దీని నిండా కోకోనట్ ఆయిల్ ఇందులో వేసుకొని కలిపేయచ్చు. కలిపేసి ఆ కొబ్బరి నూనె మాత్రము మీరు హెన్నా పెట్టుకునే ముందు కలపండి, ముందు కలపక్కర్లేదు. మిగతావన్నీ ముందు రోజే కలిపేయాలి. కొబ్బరి నూనె ఒక్కటి మీరు హెన్నా హెయిర్కి పెట్టుకునే జస్ట్ ఒక 1-5 minutes ముందు అందులో కలిపేస్తే సరిపోతుంది. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1. ఈ హెన్నా అయిపోయింది. హెన్నా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇండిగో కదా, నెక్స్ట్ స్టెప్ అది కూడా కలిపేస్తాను. ఇండిగో చాలా ఈజీ కలపడము. ఇండిగో మీ జుట్టుకి ఎంత అంటే హెన్నా ఎంత కలిపారో అంత కలుపుకోవచ్చు. ఎందుకంటే మీ జుట్టు మొత్తానికి పెట్టాలి. గ్రే హెయిర్ ఉన్న, ఇది ఓన్లీ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, బాగా ఎక్కువ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఇండిగో. నార్మల్గా హెయిర్ హెల్త్కి వాటికి ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ సరిపోతుంది. ఇండిగోలో ఏమీ వేయవసరం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇండిగో వాటర్ వేసి కలిపేయడం అంతే. ఇండిగో కొంచెం టఫ్గా ఉంటుంది కలపడం, అది ఇలా పైకి తేలిపోతూ ఉంటుంది వాటర్ వేసాక. ఇప్పుడు నేను వీడియో అని ఇవన్నీ పెట్టాను, స్పూన్ రాకపోతే నార్మల్గా చేత్తో కలిపేస్తాను. ఇది కలపడము పెద్ద గ్రేట్ పనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇండిగో కలిపిన తర్వాత మీరు చేయాల్సిన ఒక చిన్న పని చెప్తాను నేను మీకు. ఇండిగో ఎప్పుడు కలుపుతారంటే హెన్నా ఈ జస్ట్ పెట్టుకునే ముందే కలపాలి. హెన్నా పెట్టుకున్న 24 hours తర్వాత, హెన్నా పెట్టుకొని వాష్ చేసేసిన 24 hours తర్వాత నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలన్నమాట. ఎవరికైతే చక్కగా డై లాంటి జుట్టు కావాలా, గ్రే హెయిర్ అంతా కవర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇండిగోని నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటికప్పుడు కలిపి పెట్టుకోవాలి. అయితే ఇండిగో కలిపిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని, కలిపిన వెంటనే దాన్ని మూత పెట్టేసేయాలి. ఒక అట్లీస్ట్ ఒక 15 minutes అలా వదిలేయండి. దాన్ని వదిలేసి ఈ ఇండిగో పెట్టుకునే ముందు ఒక చిటికెడు ఉప్పు అందులో వేయండి. చిటికెడు మాత్రమే వేసి హెయిర్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్రిపరేషన్ ప్రొసీజర్ అనమాట. ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే చాలా బాగుంది, చాలా మంచి అరోమాస్ ఉన్నాయి అక్క. జనరల్ గా ఆయుర్వేదిక్ ఇలాంటివన్నీ అంటే కొంచెం అంత నచ్చదు ఇందులో. ఎందుకంటే మనం ఇప్పుడు రోజ్మెరీ వేసాము, టీ ట్రీ వేసాము, కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ వేసాను, జటామాన్స్ వేసాము, ఇన్ని వేసాం కాబట్టి దాని స్మెల్ కూడా ఆటోమేటిక్ గా మంచి. అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెట్టుకునే ముందు జుట్టు సిల్కీ కావాలంటే ఎగ్ వైట్ వేసుకొని పెట్టుకోవచ్చు, జుట్టు సాఫ్ట్ గా ఉండాలి అంటే. అంటే పెట్టుకునే ముందు కోకోనట్ ఆయిల్ అన్నారు కదా మీరు, కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, ఎగ్ వైట్ వేసుకోవచ్చు. కొంతమంది ఎగ్ తినని వాళ్ళు కర్డ్ వేసుకోవచ్చు. ఇది ఒకటి ఆప్షన్, 2 వేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఏదైనా ఒకటి. ఎవరికైతే ఎగ్ ఇష్టం ఉండదో, ఎగ్ వైట్ పెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది స్మెల్ వల్ల,
సో వాళ్ళు కర్డ్ జస్ట్ ఇది పెట్టుకునే ముందు వేయండి, ఇందులో ముందే వేస్తే బాగుండదు. కోకోనట్ ఆయిల్ కూడా అంతే, అది కూడా ఏంటంటే మీకు బాగా కొంతమందికి బ్రేకేజెస్ ఉంటాయి కదా, జుట్టు విరిగిపోతూ ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, చాలా స్ప్లిట్ ఎండ్స్ అంటాము. ఆ స్ప్లిట్ ఎండ్స్ అయిపోవడానికి కొబ్బరి నూనె. ఇప్పుడు నేను వేసిన ఆయిల్స్ అన్ని కూడా హెయిర్ గ్రోత్ కి బాగా హెల్ప్ చేసేవి ఇందులో. ఓకే, అయితే అక్క ఈ బాండీలో 12 అవర్స్ ఉండాలి అని చెప్పారు, ఎందుకు 12 అవర్స్ ఉండాలి? అంటే ఈ మామూలుగా మీరు 12 అవర్స్ ఇందులో పెట్టిన నెక్స్ట్ డే దీని కలర్ చూస్తే మొత్తం ఆ ఇనప కళాయిలో ఉన్న ఇదంతా ఏదైతే ఉందో ఆ కలర్ అంతా అనమాట బ్లాక్ గా తయారవుతుంది. ఆ హెన్నా చూస్తేనే మనకు అనిపిస్తుంది అబ్బా ఇంకా దీంతో నా జుట్టు నల్లగైపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటాము. నిజంగా చాలా డార్క్ కలర్ వస్తుంది. సో ఏమంటారు, దాంట్లో ఉన్న ఐరన్ కూడా దాంట్లో కొంచెం యాడ్ అవుతుంది అంటారు. సో మనకు జుట్టు కావాల్సింది ఐరన్ సప్లిమెంట్స్, జింక్ ఇవన్నీ కావాలి కాబట్టి సో అది కూడా ఒక రీజన్ అన్నమాట. సో పాతకాలం నుంచి అది అలాగే కంటిన్యూ అవుతుంది, ఇనుప కళాయిలో వేసి ఇది. సో ఈవినింగ్ 6-7 కి అట్లా మనం పెట్టేసుకున్నా ఇవంతా మిక్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6-7 కి పెట్టుకోవచ్చు హెయిర్ కి. ఈవినింగ్ కలిపేసి నైట్ లో కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇది పెట్టుకునే ముందు ఆయిల్ అప్లై చేయాలంటారా? లేదు, అయితే ఆయిల్ మామూలుగా మీకు జుట్టు ఓన్లీ మెరుపు కావాలి, షైనింగ్ గా ఉండాలి అంటే ఆయిలీ హెయిర్ మీద పెట్టుకోండి. మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే మాత్రం డ్రై హెయిర్ క్లీన్ స్కాల్ప్ మీద పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని వెంటనే ఏం చేయాలంటే ఒక 1.5 అవర్ వరకు వదిలేయాలి. అయితే ఎవరికైతే సైనస్ ఇలాంటి ఇబ్బందులు, ఇది పెట్టుకుంటే జలుబు చేస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సైనస్ ఉన్నవాళ్ళు కొంచెం చూసి పెట్టుకోండి, అవాయిడ్ చేయండి. కొంతమందికి ఏదైనా బాగా ఎక్కువ చలవ చేసేస్తుంటే వాళ్ళు మధ్యాహ్నం ఆ టైం చూస్ చేసుకుని కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఇది పెట్టుకొని వెంటనే హెయిర్ వాష్ చేసుకొని జుట్టు ఆరబెట్టుకోవడం అది చేసుకొని ఇది పెట్టుకున్న వెంటనే 2 అవర్స్ ఏంటంటే జుట్టుకు క్యాప్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వదిలేస్తారు, అలాగా డ్రైగా వదిలేస్తారు, అది ఎండిపోయి అది దాంతో ఏమవుతుంటే జుట్టు ఇంకా గట్టిగా అయిపోయి ఊడిపోతుంటుంది జుట్టు. సో క్యాప్ కంపల్సరీగా పెట్టుకోండి, అంటే షవర్ క్యాప్ లేకపోతే ఒక క్లాత్ చుట్టుకోవడము ఖచ్చితంగా అది మాత్రం చేయాల్సిందే. వాష్ చేసేసుకుని నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవచ్చు. ఒకవేళ బాగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఇండిగో 2 ఆప్షన్స్, ఒకటి హెన్నాతో పాటే అందులో కలిపి పెట్టేసుకోవచ్చు, కాకపోతే నెక్స్ట్ డే పెట్టుకుంటే కూడా ఇంకా కొంచెం బాగుంటది అని నా ఉద్దేశం. ఓకే, సో నెక్స్ట్ డే కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత కూడా నార్మల్గా 1.5 అవర్ వదిలేసి హెయిర్ వాష్ చేసుకొని అప్పుడు మీరు ఇష్టమైతే షాంపూ, కానీ నేను సజెస్ట్ చేయను ఆ టైంలో కూడా షాంపూ బాగా ఎక్కువ వాటర్తో కడిగేసి నెక్స్ట్ డే షాంపూ చేసుకోవాలి. 2 days అంటారు, మరి ఎవరు పెట్టుకుంటారు 3 రోజులు తలస్నానము అట్లా అంటారు. కాబట్టి సో అట్లీస్ట్ ఇండిగో పెట్టుకున్నప్పుడన్నా మీరు హెయిర్ వాష్ చేసేసుకుంటే, షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు. సో చూడడానికి చిన్న ఇంగ్రీడియంట్సే కానీ అంత ప్యూర్ గా దొరకడం మాకు కష్టం. సో అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని సో అవన్నీ కొంచెం కేర్ గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ అసలు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ సో నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా మంచి బ్యూటిఫుల్ హెయిర్ తో, ఇంకా ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది, సో ఇంకా మంచి బ్యూటిఫుల్ హెయిర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే నేను మొదలు పెట్టాను కాబట్టి ఆల్రెడీ నాకు తెలుసు ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ వనజక్క. నమస్తే అక్క.